9 హాట్ సీట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నేతలు తొలి 2 విడతల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఆ 9 అంశాలకు సంబంధించి ఆ 9 సీట్లు ముఖ్యమైనవి ఏమున్నాయి, ఎవరెవరు ఆ ముఖ్యమైన నేతలు, ఎవరు గెలిచే అవకాశం ఉందని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, అచ్చోట ముచ్చెమటలు తొలి 2 విడతల్లో 9 హాట్ సీట్లు ముఖాముఖి త్రిముఖ చతుర్ముఖ పోటీలు దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తున్న వైనం. లోక్సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 2 రోజుల్లో తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కానీ ఈసారి ఎన్నికలు పరమ బోరింగ్ గా సాగుతున్నాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది. కాకపోతే తొలి రెండో విడతలో పోలింగ్ జరిగే 191 లోక్సభ స్థానాల్లో 9 హాట్ సీట్లు మాత్రం దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రసవత్తర పోటీకి వేదికగా మారాయి. ఎందుకంటే వాటిలో కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు బరిలో దిగి ప్రధాన పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అగ్రనేతలకు పెను సవాలు ఎదురవుతుంది. ఇంకొన్ని చోట్ల సిట్టింగ్లకు గట్టి ఎదురుగాలి ఇస్తుంది. ఆ సీట్లపై ఒక లుక్ వేద్దాం. అవి ఏమేమి సీట్లని ఒకసారి మనం చూస్తే మిత్రులారా, మళ్ళీ బీజేపీ పరమైన చురు రాజస్థాన్ రాష్ట్రం, ఇక్కడ చురు నియోజకవర్గం ఏప్రిల్ 19 ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కీలక అభ్యర్థులు దేవేంద్ర జుజూరియా బీజేపీ అభ్యర్థి, రాహుల్ కాస్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి. ఉత్తర రాజస్థాన్ లోని లోక్సభ స్థానం తార ఎడారికి ముఖద్వారం, బీజేపీ కంచుకోట. 2 సార్లు పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన జావలిన్ క్రీడాకారుడు జాజూరియా పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కాస్వాన్ బీజేపీ మాజీ కావడం విశేషం. గత 2 ఎన్నికల్లోనూ బీజేపీ తరపున భారీ మెజార్టీతో నెగ్గారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లోకి ఫిరాయించే పోటీని ఆసక్తికరంగా మార్చేశారు. ఆయన బలమైన జాట్ నేత కావడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ 22 లక్షల మంది ఓటర్లలో 4వ వంతు జాట్లే. మహిళా రిజర్వుల నిరసనలు, సాగు బిల్లులు తదితరాలతో జాట్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో నరేంద్రుని దేవేంద్రుడు ప్రచారమే దేవేంద్ర జజూరియాను గట్టెక్కిస్తుందని బీజేపీ ఆశిస్తుంది. ఇక తమిళనాడు హోరాహోరీకి వేదిక. కోయంబత్తూరు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం తమిళనాడు ఏప్రిల్ 19 ఇక్కడ ఎన్నికలు జరగనుంది. కీలక అభ్యర్థులు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇక గణపతి పి రాజ్ కుమార్ డిఎంకే అభ్యర్థి, సింగై జి రామచంద్రన్ అన్నా డిఎంకే అభ్యర్థి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. తమిళనాడు పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి ఈ స్థానం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నామలై బరిలో ఉండడమే అందుకు కారణం. దాంతో పొత్తులో భాగంగా 10 ఏళ్లు వామపక్షాలకు కేటాయిస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈసారి డిఎంకే పోటీ చేయక తప్పలేదు. నగర మేయర్ రాజ్ కుమార్ ను పార్టీ బరిలో దించింది. జౌళి పరిశ్రమకు కేంద్రమైన కోయంబత్తూర్ మాంచెస్టర్ ఆఫ్ ది సౌత్ గా పేరు గడించింది. స్థానికేతర జనాభా ఎక్కువగా ఉన్న ఈ స్థానంపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. తమిళనాడులో బీజేపీ నెగ్గిన తొలి లోక్సభ స్థానాల్లో కోయంబత్తూర్ ఒకటి. 1998, 1999లో ఇక్కడ ఆ పార్టీ గెలిచింది. ఇక రాహుల్ కు గట్టి పోటీ వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం కేరళ రాష్ట్రం ఏప్రిల్ 26న ఇక్కడ ఎన్నిక జరగనుంది. కీలక అభ్యర్థులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థి, అన్ని రాజా సిపిఐ, ఇక సురేంద్రన్ బీజేపీ అభ్యర్థి. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ అంటే 2 స్థానాల్లో అమేథీ నుంచి, అదేవిధంగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేస్తే అమేథీ తాత తన్నుల నుంచి పోటీ చేసినటువంటి అమేథీ పార్లమెంట్ స్థానంలో రాహుల్ గాంధీ ఓడిపోయిండు. వయనాడ్ లో మాత్రమే గత ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. వాళ్ళ అభ్యర్థిని ఇక్కడ బరిలో నిలపలేదు. రాహుల్ గాంధీకే మద్దతు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీకి ఓట్లు ఇస్తే ఆయన గెలవడం జరిగింది. ఈసారి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ కొంత కష్టమే. అయితే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అగ్రనేత కాబట్టి రాహుల్ గాంధీ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కొండ ప్రాంతమైన లోక్సభ సీటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సురక్షిత స్థానమని చెప్పే ముందు ఇకపై 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. 2019లో ఏకంగా 4.3 లక్షలకు పైగా చిలుకు ఓట్లు మెజార్టీతో గెలిచిన రాహుల్ ఈసారి కేరళ బీజేపీ చీఫ్ కె సురేంద్రన్, సిపిఐ అభ్యర్థి అన్ని రాజా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మైనారిటీ ప్రాబల్య స్థానమైన వయనాడులో 32% ముస్లింలు, 13% క్రైస్తవులు, ఇండియా కూటమి భాగస్వాములు కాంగ్రెస్ సిపిఐ మధ్య ముఖాముఖి పోరు కొనసాగుతుంది.
కొనసాగుతుందని భావించిన బీజేపీ సురేంద్రను బరిలోకి దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయనకు మద్దతుగా స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్మృతి ఇరానీ ఎందుకంటే రాహుల్ గాంధీని అమేథీలో ఓడించడం జరిగింది ఆమె. ఇక యువనేత జోరు బార్మేర్ నియోజకవర్గం జైసల్మేర్ రాజస్థాన్ రాష్ట్రం ఏప్రిల్ 26న ఎన్నిక. కీలక అభ్యర్థులు కైలేష్ చౌదరి బీజేపీ, ఉమేదా రామ్ బెనీవార్ కాంగ్రెస్, రవీంద్ర సింగ్ భాటి స్వతంత్ర అభ్యర్థి. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరితో పాటు బెనీవాల్ కు కూడా స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన సభలకు జనం భారీగా విరగబడుతున్నారు. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బార్బేర్ లోక్సభ బరిలో షెవో స్థానం నుంచి మంచి మెజార్టీతో నెగ్గారు ఆయన. అప్పుడు ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. చౌదరి పనితీరుతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉండడంతో భాటి ఈసారి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో నా కారణంగా ప్రధాని మోదీని శిక్షించకండి అంటూ ఓటర్లను చౌదరి వేడుకోవాల్సి వస్తుంది. 19% ఉన్న జాట్లు 12% ఉండే రాజపుతులు ఇక్కడ గెలుపోటములు నిర్ణయించనున్నారు. ఇక కమలం వికసించేనా త్రిశూర్ కేరళ రాష్ట్రం త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏప్రిల్ 26 కీలక అభ్యర్థులు సురేష్ గోపి బీజేపీ అభ్యర్థి, కె మురళీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి, విఎస్ సునీల్ కుమార్ సిపిఐ అభ్యర్థి. 1952 నుంచి ఒకసారి లెఫ్ట్ మరోసారి కాంగ్రెస్ నెగ్గుతూ వస్తున్న ఈ స్థానంపై బీజేపీ గట్టి దృష్టి సారించింది. ఆపరేషన్ త్రిశూర్ లో భాగంగా ఈ ఆలయ నగరిని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. మలయాళ సినీ స్టార్ సురేష్ గోపిని బరిలో దించారు. ప్రత్యర్థులు ఇద్దరు బలమైన నేతలు కావడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ గొగోయ్ వర్సెస్ గొగోయ్. జోరహాట్ పార్లమెంట్ నియోజకవర్గం అస్సాం రాష్ట్రం ఏప్రిల్ 19 ఎన్నిక. కీలక అభ్యర్థులు గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ అభ్యర్థి, తపన్ గొగోయ్ బీజేపీ అభ్యర్థి. ఈ స్థానం కాంగ్రెస్ కంచుకోట. ఒకప్పుడు మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం బీజేపీ అభ్యర్థి తపన్ గొగోయ్ గెలుపొందారు. ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం గౌరవ్ గొగోయ్ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. తరుణ్ తనయునిగా కూడా తనకు ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా అహోం ప్రతిష్ట ప్రధాన అంశంగా ప్రచారం చేస్తుంది. 2019లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సుశాంత బోర్గోహెయిన్ చేరిక బీజేపీకి కలిసి వచ్చే అంశం. ఇక పప్పు ప్రతీకార పోటీ. పూర్ణియా పార్లమెంట్ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం ఏప్రిల్ 26న ఎన్నిక. కీలక అభ్యర్థులు ఇక్కడ పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థి, భీమా భారతి ఆర్జేడీ, సంతోష్ కుమార్ కుషోహా జేడీయూ. సీమాంచల్లోని ఈ సాదాసీదా లోక్సభ స్థానం కాస్త రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ రంగప్రవేశంతో సంకుల సమరానికి పోటీకి వేదికగా మారి దేశమంతటిని ఆకర్షిస్తుంది. 1990లో పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన 20 ఏళ్ల అనంతరం ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ రెండు టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ సిట్టింగ్ ఎంపీ కుషాహాతో పాటు ఆర్జేడీ ఎంపీ భీమా భారతికి చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పప్పు కంటతడి పెట్టిన తీరు కూడా ఓటర్లను బాగా కదిలించింది. ఇక తీవ్ర పోటీకి వేదిక తిరువనంతపురం కేరళ రాష్ట్రం ఏప్రిల్ 26న ఎన్నిక. ఇక్కడ తిరువనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం కీలక అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ. రాజీవ్ చంద్రశేఖర్ అంటే మన మాజీ ప్రధానమంత్రి దివంగత చంద్రశేఖర్ కుమారుడిన. ఇక బీజేపీ అభ్యర్థి అయిన పన్యన్ రవీంద్రన్ సిపిఐ అభ్యర్థి. అసలే సంప్రదాయ ప్రత్యర్థి అయిన లెఫ్ట్ ఫ్రంట్. దానికి తోడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ రూపంలో గట్టి ప్రత్యర్థి. దాంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎంపీగా ఆయన పనితీరుపై స్థానిక జనం పెదవి విరుస్తుండడం మరింత ప్రతికూలంగా మారింది. అర్బన్ సీట్ కావడంతో పాటు ఏకంగా 66% హిందూ జనాభా ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం ఉంది. రాజీవ్ గెలిస్తే కేరళలో కాషాయ పార్టీ నెగ్గిన తొలి స్థానంగా తిరువనంతపురం చరిత్ర సృష్టించనుంది. 2005లో ఇక్కడ గెలిచిన సిపిఐ అగ్రనేత రవీంద్రన్ ఈసారి ఎవరి ఓట్లను ఏ మేరకు చీలుస్తారో దాన్ని బట్టి విజేత ఎవరో తేలనుంది. ఇక చతుర్ముఖ పోటీ. నగీనా నియోజకవర్గం యూపీ ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 19న ఎన్నిక. కీలక అభ్యర్థులు చంద్రశేఖర్ ఆజాద్ ఏఎస్పీ కేఆర్, ఇక సురేంద్ర పాల్ సింగ్ బీఎస్పీ పార్టీ, మనోజ్ కుమార్ ఎస్పీ పార్టీ, ఓం కుమార్ బీజేపీ. ఈ లోక్సభ ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటాలు జరుగుతున్న అతి తక్కువ స్థానాల్లో నగీనా ఒకటి. ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరాం అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ రంగప్రవేశమే ఇందుకు కారణం. స్థానికంగా తిరుగులేని ఆదరణ భీమ్ ఆర్మీ చీఫ్ అయిన ఈ దళిత నేత సొంతం.
ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో వారి జనాభా 20% దాకా ఉంటుంది. అయితే ముస్లింలు 43% ఉన్నారు. వారి దన్నుకు తోడు రాష్ట్రీయ శోషిత సమాజ్ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య మద్దతు కూడా ఆజాద్ కు కలిసి వచ్చే అంశం. 2009 నుంచి ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి గెలవలేదు, అంటే కొత్త వారే గెలుస్తారని స్పష్టమవుతుంది.